అందరికీ నమస్కారం. నేను డాక్టర్ దుర్గ. ఈరోజు థైరాయిడ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? బరువు పెరగడం లేదా తగ్గిపోవడం, ఎంత నిద్రపోయినా అలసట పోకపోవడం, జుట్టు ఊడిపోవడం లేదా మూడ్ మారిపోవడం. ఇవి సాధారణ సమస్యలు కాదు. ఇవి థైరాయిడ్ లక్షణాలు కావచ్చు. ఈ వీడియోలో థైరాయిడ్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నది తెలుసుకుందాం. మొదటిగా థైరాయిడ్ అంటే ఏమిటి? మన గొంతు ముందు భాగంలో ఉన్న ఒక చిన్న గ్రంథి ఉంటుంది. దాని థైరాయిడ్ అంటారు. ఇది మన శరీరానికి చాలా ముఖ్యమైన హార్మోన్లను తయారు చేస్తుంది. ఈ హార్మోన్లు మన బాడీలో ఉన్న మెటబాలిజం, బరువు, ఎనర్జీ, హృదయ స్పందన, శరీర ఉష్ణోగ్రతను బాగా కంట్రోల్ చేస్తాయి. థైరాయిడ్ ఎన్ని రకాలు ఉంటాయంటే 2 రకాలు ఉంటాయి. మొదటిది హైపోథైరాయిడిజం. ఇందులో హార్మోన్స్ తక్కువగా ఉంటుంది గ్లాండ్లో. ఇది చాలా కామన్ సమస్య. ఇందులో థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి లక్షణాలు ఇలా ఉంటాయి: బరువు పెరగడం, అలసటగా ఉండటం, జుట్టు ఊడిపోవటం, చలి అనిపించడం, మలబద్ధకం. హైపర్ థైరాయిడిజంలో హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది గ్లాండ్లో. ఇందులో హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల లక్షణాలు ఇలా ఉంటాయి: బరువు తగ్గడం, హార్ట్ బీట్ పెరగడం, టెన్షన్, ఆందోళన, ఎక్కువగా చెమటలు పట్టడం లాంటి లక్షణాలు. థైరాయిడ్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. థైరాయిడ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల, అయోడిన్ లోపం లేదా ఎక్కువగా తీసుకోవడం వల్ల, స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, జన్యుపరమైన కారణాలు, జెనెటికల్గా కూడా వస్తుంది అన్నమాట. ప్రత్యేకంగా మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్ని ఎలా గుర్తించాలి? సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్లో TSH టెస్ట్, T3, T4 లెవెల్ టెస్ట్లు చేస్తారు. సాధారణంగా TSH ఎక్కువ ఉంటే హైపోథైరాయిడ్, తక్కువ ఉంటే హైపర్ థైరాయిడ్గా నిర్ధారిస్తారు. థైరాయిడ్ ఉన్నవారు ఏం తినాలో తెలుసుకుందాం. తినవలసిన ఫుడ్స్: అయోడిన్ ఉన్న ఆహారం, ఉప్పు అయోడైజ్డ్ అయి ఉండాలి, గుడ్లు, చేపలు, పాలు, కూరగాయలు తీసుకోవాలి. ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. తగ్గించవలసిన ఫుడ్ ఏంటంటే జంక్ ఫుడ్, ఎక్కువ సోయా ఫుడ్, ఎక్కువ క్యాబేజీ, కాలీఫ్లవర్, రాగా తినకూడదు. ఇకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి. మందులు మాత్రమే కాదు, జీవన శైలి కూడా చాలా ముఖ్యం. రోజు వ్యాయామం 30 నిమిషాలు చేయాలి. యోగా, ప్రాణాయామాలు, మంచి నిద్ర, స్ట్రెస్ తగ్గించుకోవడం లాంటివి మార్పులు చేసుకోవాలి. థైరాయిడ్ పూర్తిగా నయమవుతుందా అని చాలామంది అడిగే ప్రశ్న. థైరాయిడ్ చాలా సందర్భాలలో పూర్తిగా పోదు, కానీ మందులు మరియు సరైన లైఫ్ స్టైల్తో కంట్రోల్ చేయవచ్చు. డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపకండి. ముఖ్యమైన సూచనలను పాటించండి. మందులు ఖచ్చితంగా టైంకి తీసుకోండి. రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవాలి. స్వయంగా మందులు తీసుకోవద్దు. గర్భిణీ మహిళలు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించండి. మీ డాక్టర్లని సంప్రదించండి. థైరాయిడ్ చిన్న సమస్యలా కనిపించినా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద సమస్యగా మారుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి హెల్త్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.